హలో ఎంటర్‌ప్రెన్యూర్స్, ఫాలోవర్స్, వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. లాస్ట్ 1 మంత్ నాకు కొన్ని ఇంటర్నేషనల్ బిజినెస్ టిప్స్ ఉండడం వల్ల కొత్త వీడియోస్ ఏమీ రిలీజ్ చేయడం జరగలేదు. ఈరోజు మీ అందరి కోసం ఒక బిజినెస్ ఫ్రాంచైజ్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఒక ఫ్రాంచైజ్ మొదలుపెట్టేటప్పుడు ఈరోజు చాలామంది ఆలోచించే విషయాలు ఏంటంటే, వీళ్ళు ఏమైనా మోడల్ ఇస్తున్నారా, సపోర్ట్ ఇస్తున్నారా, మనం డబ్బులు పెట్టేస్తే వెంటనే బిజినెస్ అయిపోతుంది. ఫ్రాంచైజీలు అంత తొందరగా అంత ఈజీగా క్లిక్ అవ్వవు. రెండు, ఫ్రాంచైజ్కి ఒక అథెంటికేషన్ కానీ సర్టిఫికేషన్ కానీ ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. అటువంటి సెక్టార్స్లో ఎవరైనా కొత్తగా ఈరోజు మోడర్న్ మార్కెట్లో ఉన్న సపోర్ట్ సిస్టంలో సర్వీస్ ఇండస్ట్రీలో ఒక ఫ్రాంచైజ్ కనుక స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఈ వీడియో మీకు పనికొస్తుందేమో ఒక్కసారి ట్రై చేయండి. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న కంపెనీ పేరు దునీస్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్. ఎస్, ఇట్స్ అవర్ ఓన్ కంపెనీ. దునీస్ టెక్నాలజీస్ అనేది 2014లో పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద ఉండేది. 2017లో ఒక 2-3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ తర్వాత పార్ట్నర్షిప్ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కింద కన్వర్ట్ చేసాం. 2020లో వెబ్సైట్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే కాకుండా కంటెంట్ డెవలప్మెంట్, సోషల్ మీడియా స్ట్రాటజీ, డిజిటల్ మార్కెటింగ్ ఈ సెక్టార్స్లో కూడా మన ఆపరేషన్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. అండ్ ఈరోజు 2025లో ఫ్రాంచైజ్ ఎక్స్పాన్షన్కి వెళ్తున్నాం. అంటే చూడండి, మనకి ఆల్మోస్ట్ మోర్ దెన్ డికేడ్ ఎక్స్పీరియన్స్, అంటే 11+ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకే ఇండస్ట్రీలో ఉంది. ఇదేదో జస్ట్ ఒక 6 నెలల క్రితం, ఒక 3 నెలల క్రితం స్టార్ట్ చేసిన బిజినెస్ మోడల్ కాదు. వీ హ్యావ్ మోర్ దెన్ 11 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పడానికి ఈ స్టాటిస్టిక్స్ నేను మీకు చూపిస్తున్నాను. ఇది కోర్గా ఒక టెక్ స్టార్టప్ అండి. ఎందుకంటే ఇవాళ మార్కెట్లో ఫుడ్ ఫ్రాంచైజీలు, లేదంటే టీ షాపులు, ఐస్ క్రీమ్లు, ఇలా కొత్త ఫ్రాంచైజీలు చాలామంది చూస్తున్నారు. బట్ ఇందులో అంత ఆథెంటిక్గా మీరు నేర్చుకునేది ఏమీ ఉండదు. ఒక బేసిక్ స్టాండర్డ్ మెటీరియల్ ఇస్తారు, లేదంటే కిచెనో ఇన్వెంటరీ రన్ చేస్తారు, వాళ్ళు రెగ్యులర్గా ప్రొడక్ట్ సర్వీస్ చేస్తారు, మీరు దాన్ని సేల్ చేసుకొని మార్కెట్లో ఇచ్చి వాళ్ళ రాయల్టీ వాళ్ళు మీకు ఇస్తారు. బట్ ఇది కోర్గా ఒక టెక్ స్టార్టప్. ఎవరైతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ కానీ, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ కానీ, లేదా కార్పొరేట్ ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చి ఒక మంచి టెక్ ఇన్నోవేటివ్ స్టార్టప్ కనుక మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళకి మన ఫ్రాంచైజ్ ఉపయోగపడుతుంది. ఆ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. ఇనీషియల్ డేస్లో మనం 2014 నుంచి 2017 వరకు ఎక్కువగా వెబ్సైట్ డెవలప్మెంట్, యాప్ డెవలప్మెంట్, ఈఆర్పి ట్రైనింగ్స్ మాత్రమే చేసేవాళ్ళం. ఇది ఒక ట్రెడిషనల్ సిస్టమ్ ఇనీషియల్ డేస్లో. ఎందుకంటే ఆ రోజుల్లో వెబ్సైట్ డెవలప్మెంట్కి, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్కి చాలా డిమాండ్ ఉండేది. దానికి అడిషనల్గా మార్కెట్లో ఉండే బిగ్ అండ్ మీడియం క్లయింట్స్ అందరికీ కూడా ఈఆర్పి సొల్యూషన్స్, అండ్ మోర్ ఓవర్ మనకి ఇంజనీరింగ్, ఎంబీఏ కాలేజెస్ నుండి, లేదా కొత్త వాళ్ళు మేము ఒక సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చుకుంటాం అన్న సెగ్మెంట్ నుంచి వీళ్ళందరికీ కూడా మనం రెగ్యులర్గా ట్రైనింగ్స్ చేసేవాళ్ళం. ఇనీషియల్గా మన బిజినెస్ మోడల్ ఇదే ఉండేది. బట్ ఎప్పుడైతే 2018, 2019 మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ ఇటువంటివి డెవలప్ అవుతున్నాయో మనం ఈ సెక్టార్స్కి ఎస్టాబ్లిష్ అయ్యాం. ఈరోజు మనం గ్రీన్ కోడింగ్ ఏఐని ఉపయోగిస్తున్నాం. అంటే మీ ఆఫీస్లో 10 మంది, 20 మంది స్టాఫ్ అవసరం లేదు. మీకు ఒక మొబైల్ అప్లికేషన్ కావాలన్నా, ఒక వెబ్సైట్ కావాలన్నా, ఒక కామర్స్ కావాలన్నా, ఈరోజు మనం ఒక ఏఐ ఇంజిన్ బిల్డప్ చేసుకొని జస్ట్ ఒక 2-3 మెంబర్స్ స్టాఫ్ తోటే 1 డేలోనే మీకు కావాల్సిన ఎటువంటి అప్లికేషన్ అయినా సరే మనం బిల్డ్ చేయొచ్చు. దాన్ని ఎస్పెషల్లీ మనం గ్రీన్ కోడింగ్ అని కూడా అంటున్నాం. గ్రీన్ కోడింగ్ అంటే లైన్స్ ఆఫ్ కోడ్ థౌజండ్స్ అక్కర్లేదు, టన్స్ ఆఫ్ సర్వర్ కెపాసిటీ అవసరం లేదు. చాలా సింప్లిఫైడ్గా అసలు కోడ్ లేకుండా, లేదా ఉన్నదాన్ని చాలా తక్కువ కోడింగ్తో మనం ఒక ఏ ఇంజిన్ బిల్డప్ చేసి మార్కెట్కి రిలీజ్ చేస్తున్నాం. సో మీరు కనుక ఈ ఫ్రాంచైజ్ తీసుకుంటే 10 మంది, 20 మంది టెక్ టీమ్ని మెయింటైన్ చేయాల్సిన పని లేదు. మేము ట్రైన్ చేసి ఒక టెక్ ఎంప్లాయీని అసైన్ చేస్తాం. అతను మీ కస్టమర్స్కి కావాల్సిన వెబ్సైట్స్ కానీ, మొబైల్ అప్లికేషన్లు కానీ, ఈఆర్పి సొల్యూషన్స్ కానీ ఏవైనా సరే వితిన్ 1 డేలో డెవలప్ చేసి మీకు డెలివరీ చేస్తాడు. రెండవది, యాజ్ వి మెన్షన్ 2020 నుంచి మనం కంటెంట్ మార్కెటింగ్ స్టార్ట్ చేసాం. ఈ రోజు వరకు యూట్యూబ్లో మనవి కనీసం ఒక 1000 పైన వీడియోస్ ఉంటాయి. ఇందులో ఒక్క వీడియో కూడా మనం ₹1 కూడా బూస్టింగ్ కొట్టకుండా ఆర్గానిక్గా జనరేట్ చేసిన కంటెంట్. అంటే జస్ట్ మన వే ఆఫ్ డెలివరీ కానీ, పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ కానీ, మన నెరేటివ్ లేదా స్టోరీ టెల్లింగ్ స్కిల్స్ని బేస్ చేసుకొని చాలా కస్టమర్స్ మన దగ్గరకు వచ్చారు. సార్, వీ వాంట్ టు సెటప్ దిస్ బిజినెస్ అని. ఇలా మీకు కూడా మీ లొకేషన్స్ తగ్గట్టు కంటెంట్ మార్కెటింగ్ని ఎలా మనం ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు, దాని ద్వారా కస్టమర్స్ని ఆర్గానిక్గా, ఆథెంటికేటెడ్గా, ఎటువంటి సోషల్ మీడియా బూస్టింగ్స్ లేకుండా కస్టమర్స్ని గ్రాప్ చేసుకునే విధానం ఏంటి, కంటెంట్ మార్కెటింగ్ కూడా ఇప్పుడు మనం సర్వీస్ కింద ఇస్తున్నాం. మూడవది కన్సల్టింగ్. మీ అందరికీ తెలిసిందే బిజినెస్ అండ్ స్టార్టప్ కన్సల్టింగ్లో నేను 2020 నుంచి ఉన్నాను. అంటే కొత్త వాళ్ళు ఎవరైనా బిజినెస్లు మొదలుపెట్టినా, స్టార్టప్స్ మొదలుపెట్టినా వాళ్ళకి అవసరమైన ఎకో సిస్టమ్ ఎలా ఉండాలి,
వాళ్ళకి అవసరమైన ఫండమెంటల్స్ ఏంటి, రూల్స్ ఏంటి, రెగ్యులేషన్స్ ఏంటి, ఒక 1 year మనం కన్సల్ట్ చేసే విధంగా ఒక మోడల్ని ఎలా డిజైన్ చేయాలి, ఆ కన్సల్టింగ్ సపోర్ట్ కూడా మనం ఇందులో ఇస్తున్నాం. అండ్ ఫైనల్లీ ఈరోజు మార్కెటింగ్ కంపెనీస్ చాలా ఇంప్రూవ్ అయ్యాయి. ఎటువంటి టెక్ కంపెనీ అవనివ్వండి, ఎటువంటి ఫుడ్ ఇండస్ట్రీ అవనివ్వండి, ఎటువంటి ఏఐ లేదా గ్రీన్ టెక్నాలజీ కంపెనీస్ అవనివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఆన్లైన్లోని ఆఫ్లైన్లోని మార్కెటింగ్ అవసరం అవుతుంది. ఆ మార్కెటింగ్ అనేది చాలా పెద్ద ఓషన్. అందులో కస్టమర్ రిక్వైర్మెంట్కి తగ్గట్టు, వాళ్ళ బడ్జెట్కి తగ్గట్టు మనం ఏ సొల్యూషన్ ఇవ్వగలం అన్నదాన్ని కూడా మన ఫ్రాంచైజ్లో ఇంక్లూడ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ మనం ఈ ఫ్రాంచైజ్ని Tier 2, Tier 3 సిటీస్లో మాత్రమే యాజ్ ఆఫ్ నౌ లాంచ్ చేస్తున్నాం. ఎందుకంటే ముందు ఆంధ్ర, తెలంగాణ, సౌత్ ఇండియాలో కొన్ని Tier 2, Tier 3 సిటీస్కి మాత్రమే ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాం. సో Tier 2లో ఎవరైనా ఫ్రాంచైజ్ తీసుకోవాలి అనుకుంటే ద ఫ్రాంచైజ్ కాస్ట్ విల్ బి 25 lakh rupees. ఆర్ ఎల్స్ మీది Tier 3 అనుకోండి. Tier 3లో కనుక మీరు ఫ్రాంచైజ్ తీసుకోవాలనుకుంటే 15 lakh rupees అవుతుంది. ఇది మెట్రో సిటీస్కి అయితే ఇంకొక డిఫరెంట్ రేట్ ఉంటుంది. ఈ రకంగా ఎవరైనా మీరు Tier 2 కానీ లేదా Tier 3లో కానీ ఈ స్టార్టప్ని, ఈ టెక్ ఫ్రాంచైజ్ని లాంచ్ చేద్దాం అనుకుంటే ఈ 2 చూసుకోవాల్సిన బడ్జెట్స్. ఈ బిజినెస్ ఫ్రాంచైజ్ Tier 2లో, Tier 3లో ఎవరు తీసుకున్నా సరే వాళ్ళకి మేము ఫస్ట్ 100 days ట్రైనింగ్ ఇస్తున్నాం. అంటే మీ లొకేషన్లో అసలు కస్టమర్స్ని కన్వర్ట్ చేసుకునే విధానం ఏంటి, లీడ్స్ని ఎలా తెచ్చుకోవాలి, ఆర్గానిక్గా మన కంటెంట్ని ఎలా డెలివరీ చేసుకోవాలి, నెట్వర్కింగ్ ఆర్గనైజేషన్స్లో ఎలా పార్టిసిపేట్ చేస్తుండాలి, యాజ్ ఏ ఫౌండర్గా, యాజ్ ఏ ఫ్రాంచైజ్ హెడ్గా మీ బ్రాండింగ్ని ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వీటన్నిటికీ అవసరమైన ట్రైనింగ్ ఫస్ట్ 100 days మా ఫ్రాంచైజ్ నుంచి మేము అందిస్తాం. అండ్ మోర్ ఓది ఆల్మోస్ట్ 3 years మీ బిజినెస్కి కావాల్సిన ప్రతి సపోర్ట్ని మేము ఇస్తాం. అంటే ఒక కస్టమర్ వచ్చి, సార్ నాకు పర్టికులర్గా ఈ అప్లికేషన్ కావాలి, దీన్ని మీరు ఏమైనా హ్యాండిల్ చేయగలరా, లేదా ఒక కస్టమర్, సార్ మేము ఈ బడ్జెట్లో ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, మేము సరిగ్గా చేయలేకపోతున్నాం, మీరు ఏమైనా హెల్ప్ చేయగలరా, ఇలా అంటేటప్పుడు మీకు కూడా యాజ్ ఏ ఫ్రాంచైజ్ పార్ట్నర్గా కొన్ని డౌట్స్ వస్తాయి. ఎందుకంటే ఇది సర్వీస్ ఇండస్ట్రీ, ప్రొడక్ట్ ఇండస్ట్రీ కాదు. ఏదో మేము మీకు ఒక లాట్ పంపిస్తాం, మీరు కస్టమర్స్కి అమ్మేశారని కదా. కస్టమర్ రిక్వైర్మెంట్స్ని బట్టి మన రిక్వైర్మెంట్స్, మన కొటేషన్స్ చేంజ్ అవుతుంటాయి. కాబట్టి ఫస్ట్ 3 years మేము 100% మీకు కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కూడా అందిస్తాం. మూడవది, ఇందాక నేను చెప్పినట్టు మీ లొకేషన్లో సేల్స్ ఎలా చేయాలి. ఎందుకంటే నేను హైదరాబాద్లోనో, బెంగళూరులో నేను సేల్స్ చేసే విధానం వేరు, ఒక Tier 2, Tier 3 సిటీలో మీకు జరిగే సేల్స్ వేరు. నేను సింపుల్గా ఫ్రాంచైజ్ అప్పచెప్పేసి తర్వాత నేను పట్టించుకోకపోతే మీ బిజినెస్ ఎటువంటి గ్రోత్ ఉండదు. అండ్ మోర్ ఓవర్ అది నా బ్రాండ్ వాల్యూకి డ్యామేజ్. సో మీకు నేను ఫ్రాంచైజ్ ఇస్తున్నాను అంటే ఆ లొకేషన్లో సేల్స్ని ఎలా తెచ్చుకోవాలి, లీడ్స్ని ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, మీ బ్రాండ్ పొజిషనింగ్ ఎలా ఎస్టాబ్లిష్ చేయాలి, వీటన్నిటికీ కూడా 100 days ట్రైనింగ్, 3 years సపోర్ట్తో పాటు లోకల్లీ సేల్స్ లీడ్స్ని కూడా మేము ఎప్పటికప్పుడు పంపిస్తాం. ఎందుకంటే డిఫరెంట్ లొకేషన్స్ నుంచి మాకు లీడ్ ఎంక్వైరీలు వస్తాయి. ఆ లొకేషన్లో మీరు కనుక ఫ్రాంచైజ్ హెడ్ అయితే ఆ లీడ్ మీకు ఫార్వర్డ్ చేయబడుతుంది. అండ్ మీ సైడ్ నుంచి ఆఫ్టర్ ద ఇన్వెస్ట్మెంట్ నేను ఇందాక చెప్పినట్టు Tier 2 అయితే 25 lakh, Tier 3 అయితే 15 lakh. ఈ 2 ఇన్వెస్ట్మెంట్స్ మీరు కనుక సెపరేట్ చేసుకొని మీరు నాకు ఆఫీస్ని చూపించాలి. ఆఫీస్ అనేది మీ రెస్పాన్సిబిలిటీ, ఆఫీస్ రెంట్స్ మీ రెస్పాన్సిబిలిటీ. మీ ఆఫీస్కి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అవసరమైన CRM సాఫ్ట్వేర్లు కానీ, అవసరమైన కంటెంట్ కానీ, సపోర్ట్ కానీ, ఇవన్నీ మా ఫ్రాంచైజ్ తరపు నుంచి నేను మీకు సెట్ చేసి ఇస్తాను. మా టీం వచ్చి కంప్లీట్గా R&D చేసి మీకు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదేది కావాలో వాటన్నిటిని సెటప్ చేసి ఉంటారు. సో ఆఫీసు, రెంట్స్, శాలరీస్ మీ రెస్పాన్సిబిలిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చరు, CRM సాఫ్ట్వేరు, కంటెంట్ని ఎలా డెలివరీ చేసుకోవాలి, దానికి అవసరమైన సపోర్ట్ సిస్టమ్ ఏంటంటే ఫ్రాంచైజ్ నుంచి నేను మీకు అందిస్తాను. అండ్ ఓవరాల్గా ఈ ఫ్రాంచైజ్లో మనం అప్డేటెడ్ వెర్షన్గా, ఎందుకంటే నేను చెప్పాను 2014లోనో 15లోనో బేసిక్గా డెవలపర్స్ని హైర్ చేసుకొని కస్టమర్స్ కోసం పైథాన్ కానీ, PHPలో కానీ ప్రాజెక్టులు చేసేవాళ్ళం. ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఇవాళ సైబర్ సెక్యూరిటీ వస్తుంది, ఇవాళ ఇన్నోవేషన్ చాలా అడ్వాన్స్డ్గా ఉంది. ఈరోజు మనం కస్టమర్స్కి వెబ్సైట్స్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, ఇంటర్న్షిప్స్, ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, మార్కెటింగ్ సపోర్ట్ చాలా ఈజీగా, ఇందాక నేను చెప్పినట్టు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే మీకు కావాల్సిన అతి పెద్ద అప్లికేషన్ని కూడా మనం ఈజీగా ఒక 20 minutesలోనో 30 minutesలోనో డెవలప్ చేసి క్లయింట్కి డెలివరీ చేసేయవచ్చు. అటువంటి సపోర్ట్ సిస్టమ్ మన దగ్గర ఉంటుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ అడ్వర్టైజ్మెంట్ మనం ఇందులో ఎడిషనల్ బిజినెస్, సాఫ్ట్వేర్, సేల్స్ అండ్ మార్కెటింగ్ ఉంటుంది. ఎందుకంటే చిన్న బిజినెస్ల నుంచి పెద్ద బిజినెస్ల వరకు చాలా అప్లికేషన్స్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఆటోమేషన్కి వెళ్తున్నారు కాబట్టి అటువంటి సాఫ్ట్వేర్ సేల్స్ కస్టమర్ రిక్వైర్కి తగ్గట్టు మనం సజెస్ట్ చేసి సేల్ చేద్దాం. మూడవది కంటెంట్ డెవలప్మెంట్. ఈరోజు పొలిటీషియన్స్, బిజినెస్ పీపుల్, లోకల్లో ఉండే ఇన్ఫ్లుయెన్సర్స్, కిడ్స్, వీళ్ళందరూ కూడా కంటెంట్ని డెవలప్ చేస్తారు. అయితే చాలామందికి ఇంకా ఈ కంటెంట్ ఎలా వర్కౌట్ అవుతుందో తెలియదు. ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసి వీడియోస్ రిలీజ్ చేసిస్తే మానిటైజ్ అయిపోద్ది, నెల అయ్యేసరికి 5 లక్షలు వస్తుంది అనుకుంటారు. బట్ కంటెంట్లో చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అలా కొత్త కస్టమర్స్కి కంటెంట్ మార్కెటింగ్ మనం ఇవ్వచ్చు. అండ్ మోర్ ఓవర్ పోడ్కాస్ట్ కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అయితే పోడ్కాస్టింగ్ అనేది కూడా చాలా తప్పులు చేస్తున్నారు.
అది ఏ రకంగా, అసలు పోడ్కాస్టింగ్ అడిగేటప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉండాలి, కావాల్సిన ఇమేజెస్ ఎలా చూపించాలి, కెమెరా యాంగిల్ ఎలా పెట్టుకోవాలి, లైట్ ఎలా ఉండాలి, ఏ కస్టమర్కి పోడ్కాస్ట్ చేయాలి, ఎవరికి పడితే వాళ్ళకి చేస్తే దానికి వచ్చే ఇంపాక్ట్ ఏంటి, నెగిటివిటీస్ ఏంటి, వీటన్నిటిని ప్రాపర్గా ట్రైన్ చేసి కస్టమర్స్కి అవసరమైన పోడ్కాస్ట్ సేల్స్ని కూడా మనం చేయొచ్చు. అండ్ ఫైనల్లీ ఈవెంట్స్ అంటే రెగ్యులర్ ఈవెంట్స్ కాదండి, అంటే వెడ్డింగ్స్, సెరమనీస్, బర్త్డేస్, ఈ ఈవెంట్స్ కాదు, ఓన్లీ కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్. అంటే ఇందాక మనం మార్కెటింగ్లో ఒక సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం, కొత్తగా ఒక బిజినెస్ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళకి ఈవెంట్ మేనేజ్మెంట్ అవసరం అవుతుంది. లేదా కొత్తగా ఒక సర్వీస్ సెంటర్ ఏదైనా ఓపెన్ చేస్తున్నారు, రెస్టారెంట్ ఓపెన్ చేస్తున్నారు, సూపర్ మార్కెట్ అయి ఉండొచ్చు, ఒక బట్టల షోరూమ్ అయి ఉండొచ్చు, వీళ్ళందరికీ కూడా కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ అవసరం. రెగ్యులర్ ఈవెంట్ మేనేజర్స్ ఏంటంటే డెకార్సు, డ్రింక్స్, ఫుడ్ లేదా సప్లై ఇవి చూసుకుంటారు. బట్ కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు వచ్చేసరికి ఈవెంట్స్ని కండక్ట్ చేస్తుండడం, హోస్ట్ చేస్తుండడం, అవార్డ్ సెరమనీస్, యానివర్సరీ ఫంక్షన్స్, అవుట్బౌండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇన్బౌండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, క్లయింట్ కొలాబరేషన్స్, క్లయింట్ ఇంటరాక్షన్స్, ఇలా ఈవెంట్ స్ట్రాటజీ అనేది చాలా డిఫరెంట్ ఉంటుంది. సో ఒక ఇయర్లో ఒక కస్టమర్కి అవసరమైన కార్పొరేట్ ఈవెంట్ స్ట్రాటజీ ఏంటనేది మాత్రం మనం ఇందులో హెల్ప్ చేయొచ్చు, రెగ్యులర్ ఈవెంట్ అయితే కాదు. ఇలా మనం స్టార్ట్ చేస్తున్న దునీష్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రాంచైజు ఆఫ్టర్ 11 years మనం మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం. ఎందుకు అంటే ఏ బిజినెస్ కూడా ఆల్ ఆఫ్ ఎ సడన్ మనం స్టార్ట్ చేసిన 3 నెలలకు, 6 నెలలకు, ఏడాదికో ఫ్రాంచైజ్కి వెళ్ళిపోతే అది ప్రాపర్గా వర్కౌట్ అవుతుంది. దీనికి మంచి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇందులో ఎన్నో లైఫ్ సైకిల్స్ ఉంటాయి. ఈవెన్ మనం లాక్డౌన్ లాంటి ఇష్యూస్ని చూసాం, జిఎస్టీ ఇష్యూస్ని చూసాం, అండ్ మీరు డిమానిటైజేషన్ చూసాం. ఇన్ని సాధక బాధకాలను చూసిన తర్వాత బిజినెస్ నిలబడిందా, ఎత్తేసారా అన్నదానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్. ఎందుకంటే చాలా బిజినెస్లు ఈ మధ్యలో ఎత్తేస్తూ ఉంటారు. అలా ఎత్తేయకుండా ఒక 10 to 11 years ఎక్స్పీరియన్స్ ఉండే ఇన్ని రకాల సెగ్మెంట్స్ని, ఇన్ని రకాల సర్వీస్ని కస్టమర్స్కి అందించేటప్పుడు ఫ్రాంచైజ్ కింద లాంచ్ చేసుకుంటే మాకు డీసెంట్రలైజ్డ్గా ఉంటుంది. ఎందుకంటే అన్ని లొకేషన్స్ నుంచి డైరెక్ట్గా యాజ్ ఆఫ్ నో ఒకే లొకేషన్కి వస్తున్నారు. ఇలా కాకుండా లొకేషన్ టు లొకేషన్ మనకి ఫ్రాంచైజ్ హెడ్స్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ లోకల్ బిజినెస్ని వాళ్ళు డెవలప్ చేసుకోవచ్చు, ఒక బిజినెస్ ఆపర్చునిటీ కింద ఉంటుంది. మాకు రాయల్టీ మీద ఒక 2% 5% మిగిలినా సరిపోతుంది, అంతకన్నా ఎక్కువ అక్కర్లేదు. బికాజ్ ఆఫ్ మనకి బ్రాండ్ ప్రెజెన్స్ ఇంపార్టెంట్, బ్రాండ్ ఎక్స్పాన్షన్ ఇంపార్టెంట్, అండ్ కొత్త వాళ్ళకి ఒక బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఇంపార్టెంట్. ఒక 10 to 11 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఈరోజు మనం కాన్ఫిడెంట్గా ఫ్రాంచైజ్కి వెళ్ళొచ్చు. రెండు, యాజ్ ఎ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి స్టార్టప్ ఇండియా నుంచి DPI-IT సర్టిఫికేషన్ కూడా ఉంది. అంటే మీరు కాన్ఫిడెంట్గా మాదొక అఫీషియల్ టెక్ స్టార్టప్ అని మీ కస్టమర్స్కి కానీ క్లయింట్స్కి కానీ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. మూడోది ఏంటంటే ఈ 11 yearsలో వీ హ్యావ్ మోర్ దెన్ 5,000+ క్లయింట్స్. ఏదో ఆషామాషిగా అయిపోయిన వ్యవహారం ఏమీ కాదండి. ఎందుకంటే ప్రతి కస్టమర్ కూడా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళి ఒక టెక్ కంపెనీతో మాట్లాడుకొని అప్లికేషన్ డెవలప్ చేసుకునే దానికన్నా మీ లోకల్ సిటీలోనే Tier 2, Tier 3లోనే ఒక IT కంపెనీ, ఒక స్టార్టప్, ఒక టెక్ ఫ్రాంచైజ్ లాంచ్ చేసుకుంటే వితిన్ సిటీలో మనకి 100 నుంచి 200 కస్టమర్స్ ఒక ఏడాది గ్రాప్ చేసుకున్నా ఇట్స్ ఏ వెరీ ప్రాఫిటబుల్ బిజినెస్. ఆ సెగ్మెంట్లో మనం మోర్ దెన్ 5,000 క్లయింట్స్ని లాస్ట్ 11 yearsలో హ్యాండిల్ చేసాం. ఈ రకంగా మీరు కొత్త బిజినెస్ ఈ ఫ్రాంచైజ్ కనుక తీసుకుందాము అనుకుంటే అసలు ఇంకా ఇది మనం చెప్పింది చాలా క్రిస్ప్ వీడియో, ఇంకా చాలా డీటెయిల్స్ ఉంటాయి డిస్కస్ చేయడానికి. మనకి వీడియోలో అంత టైం ఉండదు కాబట్టి చాలా షార్ట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. టెక్ వాళ్ళు ఇన్నోవేటివ్, ఏఐ, కార్పొరేట్ ఈవెంట్ మేనేజ్మెంట్, కంటెంట్, మార్కెటింగ్ మేనేజ్మెంట్, ERP సొల్యూషన్స్, గ్రీన్ కోడింగ్, రెవల్యూషనరీ టెక్నాలజీస్, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఈ సెగ్మెంట్స్లో ఎవరైనా ఒక కొత్త టెక్ స్టార్టప్ మొదలు పెడదాం అనుకుంటే వాళ్ళకి మన ఫ్రాంచైజ్ సింపుల్గా ఉంటుంది. ఎందుకంటే మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసి దాన్ని ఎస్టాబ్లిష్ చేసి మార్కెట్ తీసుకెళ్లేసరికి 3-4 years పడుతుంది, ఈజీగా 3-4 years పడుతుంది. ఎందుకంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఒక 1-1.5 year ఎస్టాబ్లిష్ అవ్వడానికి టైం పట్టింది. ఇప్పుడు మీరు స్టార్ట్ చేస్తే 3-4 years టైం ఈజీగా పడుతుంది. ఆ ప్రాబ్లం లేకుండా నాకున్న ఎగ్జిస్టింగ్ ఎక్స్పీరియన్సు, మా టీము, మా ఫౌండర్సు, మా డైరెక్టర్సు, వాళ్ళందరూ ఇన్ఫర్మేషను, డీటెయిల్స్ మీకు ప్రాపర్గా ట్రైన్ చేసి మీ ఫ్రాంచైజ్ని మార్కెట్లో లాంచ్ చేసుకోవచ్చు. సో మీలో ఎవరికైనా సరే ఈ ఫ్రాంచైజ్ కావాలి అనిపిస్తే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నేను పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను. దెన్ వీ గో ఫర్ ద ఇన్ఫర్మేషన్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇది ఒక సిటీకి ఒక ఫ్రాంచైజ్ మాత్రమే. ఒక సిటీలో 10 ఫ్రాంచైజీలు, 20 ఫ్రాంచైజీలు ఇవ్వం. మీరు శ్రీకాకుళం నుంచి ఒక ఫ్రాంచైజ్ తీసుకుంటే శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకటే ఇస్తాం. లేదు విజయనగరం నుంచి తీసుకుంటే విజయనగరం డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకటే ఇస్తాం. వరంగల్ నుంచి తీసుకుంటే వరంగల్ డిస్ట్రిక్ట్ మొత్తానికి ఒకటే ఇస్తాం. డిస్ట్రిక్ట్కి ఒక ఫ్రాంచైజ్ మాత్రమే. సో మేము ఇంకొక కాంపిటీటర్ని మీకు క్రియేట్ చేయాలి అనుకోవట్లేదు. సో ఒక సిటీకి ఒక ఫ్రాంచైజ్ కాబట్టి మీకు కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. 11 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ మీ పోర్ట్ఫోలియోకి యాడ్ అవుతుంది. 100 days ట్రైనింగ్ ఉంటుంది అండ్ 3 years సపోర్ట్ సిస్టమ్ ఉంటుంది. సో మీరు ఎప్పుడు ఏ టైంలో కాల్ చేసినా మీకు కావాల్సిన సొల్యూషన్స్ అన్నింటినీ మన హెడ్ ఆఫీస్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. సో మీలో ఎవరైనా
టెక్ పీపుల్, ఐటీ పీపుల్ జాబ్ మానేసి వద్దాం అనుకుంటున్నారు, లేదా ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది, ఎంబీఏ కంప్లీట్ అయింది, వీ వాంట్ టు మేక్ సంథింగ్ న్యూ, ఇన్నోవేటివ్, క్రియేటివ్ అనుకుంటే యూ కెన్ టేక్ అవర్ ఫ్రాంచైజ్. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ కాల్ ద నెంబర్ ఆన్ ద స్క్రీన్. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.